హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోహన్ సర్వైవర్. ఈ వీడియోలో 2023లో వచ్చిన ఫీనిక్స్ అనే మలయాళం హారర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మూవీని రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీశారు. గాయ్స్, చివరి వరకు చూడండి. ఈ మూవీ స్టోరీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. గాయ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. 1990లో జాన్ అనే వ్యక్తి తన భార్య డైజీ ఇంకా ఫ్యామిలీతో ఉన్న కోర్టు కేసుల వల్ల ఇక వాళ్ళందరికీ దూరంగా ఉండాలి అని చెప్పేసి దూరంలో ఒక కొత్త ఇంటి కోసం వెతుకుతూ ఉంటాడు. బ్రోకర్ ఎన్ని ఇళ్ళు చూపించినా కూడా జాన్ ఇష్టపడ్డు. నాకు చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళతో గోలలేమీ లేకుండా ఒక ఇల్లు చూడమని బ్రోకర్ చెబుతాడు. దాంతో ఇక బ్రోకర్ అలాంటి ఇల్లు ఒకటి ఉంది. అది బీచ్కి దగ్గరలో ఉంటుంది. కాకపోతే 6 months అడ్వాన్స్ ముందే ఇవ్వాలి అని చెబుతాడు. దాంతో ఇక జాన్ తన భార్య ఇంకా తన 3 పిల్లలతో కలిసి ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది అని చెబుతాడు. ఇక ఆ బ్రోకర్ ఈ ఇంటి ఓనర్ ఈ ఇల్లుని కట్టించినప్పటి నుంచి ఈ ఇంటికి ఎవ్వరూ అద్దెకి రాలేదు. ఫస్ట్ మీరే ఉండబోతున్నారు. అందుకే పవర్ సప్లై ఇంకా టెలిఫోన్ కనెక్షన్ కూడా లేదు. 2 daysలో అన్ని ఏర్పాటు చేయిస్తాను అని చెబుతాడు. అలా జాన్ తన ఫ్యామిలీతో కలిసి ఆ ఇంటికి షిఫ్ట్ అవుతాడు. రాత్రిపూట జాన్ కొడుకు టిట్టు కిటికీలో నుండి బయటకు చూస్తూ చెట్టు మీద ఉన్న పక్షి ఎందుకు ఏడుస్తుంది అంటాడు. అందుకు డైజీ తనతో పాటు ఉన్న పక్షి ఇంకా గూటికి రాలేదేమో, అందుకే అలా ఏడుస్తుంది అని చెబుతుంది. జాన్ చిన్న కూతురు లిదియాకి కంటి చూపు ఉండదు. దాంతో డైజీ లిదియాని నిద్రపుచ్చే సమయంలో ఈ ఇల్లు మీకు కొత్త కాబట్టి రాత్రి ఒంటరిగా నడవద్దు, ఏదైనా అవసరం ఉంటే నన్ను నిద్రలేపు అని చెబుతుంది. ఇక మరుసటి రోజు చెట్టు కింద నిలబడిన టిట్టు జాన్ని చూసి రాత్రంతా అరుస్తున్న పక్షి ఇప్పుడు అరవడం లేదు అని చెబుతాడు. ఆ రోజు సాయంత్రం జాన్ ఆఫీస్ నుండి తిరిగి ఇంటికి వెళ్ళగా ఇంటి ముందు ఒక ఉత్తరం ఉంటుంది. ఆ ఉత్తరంపై టు ఫ్రెడ్డీ ప్యారడైజ్ విల్లా అని ఉంటుంది. అది చూసి జాన్ పెద్దగా పట్టించుకోకుండా ఎవరికో ఇవ్వాల్సిన ఉత్తరం ఇక్కడికి పంపించారు అని చెప్పేసి ఆ లెటర్ ని ఒక బుక్ లో పెడతాడు. ఆ రోజు రాత్రి లిదియాకి సరిగ్గా నిద్ర పట్టకపోవడంతో రాత్రిపూట లేచి అద్దం ముందు బొట్టు పెట్టుకుంటూ ఉండగా మిర్రర్ లో ఆమెకి ఒక దెయ్యం కనిపిస్తుంది. కానీ కంటి చూపు లేని లిదియా ఆ దెయ్యాన్ని చూడకుండా బొట్టు పెట్టుకుంటూ ఉంటుంది. ఆ మరుసటి రోజు ఇంటి పక్కన చెట్టు మీద అరుస్తూ ఉన్న పక్షి చనిపోవడంతో టిట్టు ఆ పక్షిని అక్కడే పూడ్చి పెడతాడు. ఇక జాన్ ఇంటి నుండి ఆఫీస్ కి వెళ్ళబోతూ ఉండగా డోర్ దగ్గర మళ్ళీ టు ఫ్రెడ్డీ ప్యారడైజ్ విల్లా అని చెప్పేసి ఇంకో ఉత్తరం వచ్చి ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి జాన్ వెంటనే పక్కనే ఒక షాప్ రన్ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంతంలో ఫ్రెడ్డీ అనే పేరుతో ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. ఆ షాప్ ఓనర్ ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు అని చెబుతాడు. తర్వాత జాన్ పోస్ట్ మ్యాన్ దగ్గరికి వచ్చి నువ్వు ఫ్రెడ్డీ పేరుతో వచ్చిన ఉత్తరాన్ని మా ఇంటి ముందు వేస్తున్నావు అని అడుగుతాడు. అయితే ఆ పోస్ట్ మ్యాన్ ఫ్రెడ్డీ అనే పేరుతో ఉన్న ఉత్తరాలేవి నేను చూడలేదు, నేను మీ ఇంటి ముందు ఒక్క లెటర్ కూడా వేయలేదు అని చెబుతాడు. జాన్ ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వెళ్లే సమయానికి మళ్ళీ అలాంటి ఉత్తరమే ఇంకోటి వచ్చి ఉంటుంది. దాంతో ఇక జాన్ అప్పటి వరకు వచ్చిన ఉత్తరాలన్నీ చదవడం మొదలు పెడతాడు. ఆ ఉత్తరాలలో ఫ్రెడ్డీ, నువ్వెప్పుడు తిరిగి వస్తున్నావు? నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీతో గడిపిన రోజుల్ని నేను గుర్తు చేసుకుంటూ బ్రతుకుతున్నాను. నువ్వు తిరిగి వచ్చిన రోజు మా ఇంటికి వచ్చిన అతిథుల్ని నేను పరిచయం చేస్తాను. నిన్న మన అతిథి పుట్టినరోజు, కానీ అందరూ ఆమె పుట్టినరోజుని మర్చిపోయారు. ఆమె చాలా బాధపడింది అని రాసుంటుంది. అలా జాన్ ఆ లెటర్స్ ని చదువుతూ ఉండగా అతని పెద్ద కూతురు మరియా వచ్చి జాన్ కి పాయసం ఇచ్చి నిన్న అమ్మ పుట్టినరోజు, మనం అమ్మకి విష్ చేయడం మర్చిపోయాం, అమ్మ బాగా ఫీల్ అయింది అని చెబుతుంది. అలా తన భార్య పుట్టినరోజు గురించి ఆ ఉత్తరంలో ఉండడంతో జాన్ షాక్ అవుతాడు. ఆ లెటర్ లో డైజీ పుట్టినరోజు గురించి ఉండడంతో జాన్ డైజీని అనుమానంగా చూస్తూ రాత్రిళ్ళు కూడా నిద్రపోకుండా డైజీని పరిశీలిస్తూ రాత్రిళ్ళు ఎవరైనా ఇంటికి వస్తున్నారా అని చెప్పేసి బయటికి వెళ్ళి చూస్తూ ఉండగా దగ్గరలో ఉన్న బీచ్లో ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. జాన్ వాటిని ఏం పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు ఉదయాన్నే లేచి ఉత్తరాలు ఎవరు వేస్తున్నారో చూద్దామని చెప్పేసి ఇంటి ముందే కూర్చుంటాడు. న్యూస్ పేపర్ రావడంతో గేట్ దాకా వెళ్ళి మళ్ళీ వరండాలోకి రాగా అప్పటికే అక్కడ ఒక ఉత్తరం ఉంటుంది. దాంతో ఎవరు రాకుండానే వరండాలో ఉత్తరం ఎలా వచ్చింది అని అనుకుంటాడు. వెంటనే ఆ ఉత్తరాన్ని తీసుకెళ్లి తన స్నేహితుడు అమీర్కి చూపించగా
అమీర్ ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా ఎవరో ఆకతాయిలు సరదాగా ఇలా చేసుంటారు అని అంటాడు. ఆ ఉత్తరంలో ఆ అతిథికి నేను వారి మాటలు వింటున్నాను అన్న అనుమానం వచ్చింది. ఎవరో ఆకతాయి అనుకుంటున్నారు. అన్నట్టు నీకు జూలీ ఐ లవ్ యూ సాంగ్ గుర్తుందా? మనిద్దరం ఆ సాంగ్ ని పాడుకుంటూ ఉండేవాళ్ళం కదా అని రాసుంటుంది. మరోవైపు ఇంట్లో టిట్టుకి ఏదో సౌండ్ వినిపిస్తూ ఉండడంతో ఆ సౌండ్ ఎక్కడి నుంచి వినిపిస్తుందో అని చెప్పేసి వెతుకుతూ ఇంట్లో ఫ్లోర్ మీద పడుకుని వింటూ ఉంటాడు. జాన్ ఇంటికి వచ్చే సమయానికి టిట్టు జూలీ ఐ లవ్ యూ అనే సాంగ్ పాడుతూ హమ్ చేస్తూ ఉంటాడు. దాంతో జాన్ టిట్టుతో నీకు ఈ సాంగ్ ని ఎవరు నేర్పించారు? మీ అమ్మ పాడుతుంది కదా అని అంటాడు. దాంతో టిట్టు ఈ పాట రోజంతా ఇంట్లో భూమిలో నుండి వినిపిస్తూ ఉంటుంది, అక్కడ పడుకొని విన్నాను అని చెబుతాడు. దాంతో ఇక జాన్ తన ఫ్రెండ్ అమీర్ దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి అనవసరంగా నేను ఆ ఇంటికి 6 నెలల అడ్వాన్స్ ఇచ్చేశాను. ఈ రోజు రాత్రి వెళ్ళి ఇంటి ఓనర్తో మాట్లాడి అడ్వాన్స్ వెనక్కి తీసుకుని ఇల్లు ఖాళీ చేసేస్తాను అని చెబుతాడు. అయితే ఆ రోజు రాత్రి ఆ ఇంటి ఓనర్ థామస్ ఖాళీ చేసేయాలి అనుకుంటే చేసి ఇంటి అడ్వాన్స్ మాత్రం తిరిగి రాదు అని చెబుతాడు. ఇక జాన్ ఏం మాట్లాడలేక తిరిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు థామస్ ఇంట్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి జాన్తో మాట్లాడుతూ మీరు డబ్బు కోసం ఆలోచించకండి, వీలైనంత త్వరగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేదంటే మీకు చాలా ప్రమాదం అని చెబుతాడు. దాంతో ఇక జాన్ వేరే ఇల్లు దొరికేంత వరకు తన ఫ్రెండ్ అమీర్ ఇంట్లో ఉండాలి అనుకుంటాడు. తర్వాత ఇక ఫ్యామిలీతో కలిసి అమీర్ ఇంటికి వెళ్తాడు. అయితే అనుకోకుండా అమీర్ భార్యకి వంటింట్లో ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో ఆమెని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. జాన్ అమీర్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ అలాంటి ఉత్తరమే ఒకటి వస్తుంది. దాంతో ఇక జాన్ అమీర్ ని కలిసి నీ భార్యకి నా వల్లే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఆ దెయ్యం కావాలనే ఇలా చేస్తుంది, ఆ దెయ్యం నా కుటుంబాన్ని వెంటాడుతుంది, మేము ఇల్లు ఖాళీ చేసి నీ ఇంటికి వస్తే అది మమ్మల్ని ఫాలో చేస్తూ అక్కడికి కూడా వచ్చేసింది, ఇప్పుడు నీ ఇంటికి కూడా ఉత్తరం వచ్చింది అని చెప్పేసి అతనికి ఆ ఉత్తరాన్ని చూపిస్తాడు. ఆ ఉత్తరంలో నువ్వు నాకు ఒకసారి అతిథివైతే ఇక ఎప్పటికీ అతిథివే అని రాసుంటుంది. జాన్ అమీర్తో నేను ఎక్కడికి వెళ్ళినా అది నన్ను నా కుటుంబాన్ని వదలదు, అందుకే ఎక్కడికి వెళ్ళినా ఉపయోగం లేదు, నేను తిరిగి ఆ ఇంటికి వెళ్ళిపోతాను అని చెబుతాడు. ఆ తర్వాత వెంటనే ఫ్రెడ్డీ ఎవరో తెలుసుకోవాలి అని నిర్ణయించుకుని తాను ఉంటున్న ఇంటి గురించి ఎంక్వైరీ చేయగా ఒక వ్యక్తి జాన్ ని చూసి ఇంతకుముందు ఇక్కడ చాలా తక్కువ కుటుంబాలే నివసించేవి, ఆ తర్వాత 1980s లో పెద్ద పెద్ద గాలులు వీచి చాలా ప్రాంతం ఇక్కడ పాడైపోయింది, సముద్రంలో కలిసిపోయింది, ఆ తర్వాత ఆ భూమిని థామస్ కొనుక్కుని అక్కడ ఇల్లు కట్టి మొదట మీకే అద్దెకిచ్చాడు, అందుకే ఫ్రెడ్డీ గురించి గాని రోజ్ అనే మహిళ గురించి గాని ఎవ్వరికీ తెలియదు అని చెబుతాడు. మరో వ్యక్తి జాన్ ని చూసి ఈ ప్రాంతంలో ఉన్న ఒక చర్చ్ ఫాదర్ ఫ్రాన్సిస్ చాలా కాలంగా ఇక్కడే ఉన్నారు, ఆయనతో మాట్లాడితే ఈ ప్రాంతం గురించి మీకేమైనా తెలుస్తుందేమో అని చెబుతాడు. ఇక వెంటనే జాన్ ఆ చర్చి ఫాదర్ ఫ్రాన్సిస్ ని కలవడానికి వెళ్ళగా పీటర్ అనే వ్యక్తి జాన్ ని చూసి ఆ స్థలం థామస్ ది కాదు, ఆ స్థలాన్ని థామస్ కబ్జా చేసి అందులో ఒక ఇల్లు కట్టించాడు, ఫాదర్ ఫ్రాన్సిస్ కూడా ఆ కబ్జాని ఆపాలి అనుకున్నాడు, కానీ థామస్ పొలిటికల్ సపోర్ట్ తో కబ్జా చేశాడు, ఫాదర్ ఫ్రాన్సిస్ ప్రస్తుతం ఊరో లేడు అని చెబుతాడు. ఆ వెంటనే మరో వ్యక్తిని కలిసి ఎంక్వైరీ చేయగా ఆ వ్యక్తి జాన్తో ఆ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది, నాకు 50 ఏళ్ల వయసు, 1970s సమయంలో కలరా వ్యాధి సోకి లెక్కలేనంత మంది చనిపోయారు, వారిని పూడ్చిపెట్టడానికి శ్మశానం కూడా సరిపోలేదు, అప్పుడే ఫాదర్ ఫ్రాన్సిస్ రోమన్ చదువుకొని ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నారు, శ్మశానం సరిపోవట్లేదని చెప్పేసి ఆ ఫాదర్ ఆ శవాలని సముద్రం పక్కన బీచ్ లో దహనం చేయించేవాడు, అలా ఆ ప్రాంతం శ్మశానంగా మారింది. అప్పట్లో చాలా డెడ్ బాడీస్ ని మీరు ఉంటున్న ఇంటి పక్కన ప్రాంతంలోనే పూడ్చిపెట్టేవాళ్ళు, ఆ చనిపోయిన వారిలో మీరు అనుకుంటున్న ఫ్రెడ్డీ అండ్ రోజులు కూడా ఉన్నారేమో, ఎవరికి తెలుసు అంటాడు. ఆ తర్వాత జాన్ అమీర్ ఇంట్లో నుంచి తన ఫ్యామిలీని ఒక హోటల్ కి తీసుకెళ్లి అక్కడే భోజనం చేసిన తర్వాత జాన్ తన ఫ్యామిలీని చూసి మనం మళ్ళీ ఆ బీచ్ పక్కన ఉన్న ఇంటికి వెళ్ళబోతున్నాం, కానీ మనం అక్కడ ఒక ఆట ఆడాలి, ఆ ఇంట్లో మనం ఎవ్వరం ఒకరికొకరు మాట్లాడొద్దు, కేవలం సైకిల్ చేసుకుంటూనే మాట్లాడుకుందాం, అదే గేమ్ అని చెబుతాడు. అలా ఫ్యామిలీ మొత్తం మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి ఏమీ మాట్లాడకుండా సైకిల్ చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఆ ఇంట్లో సర్వీస్ ఆగిపోయిన ల్యాండ్ లైన్ రింగ్ అవుతుంది, ఆ దెయ్యమే వాళ్ళతో మాట్లాడడానికి ఆ ఫోన్ ని మోగిస్తుంది అని అర్థం చేసుకున్న జాన్ ఆ ఫోన్ ని లిఫ్ట్ చేయడు. ఆ రోజు అర్ధరాత్రి ఇంతకు ముందు టిట్టు చనిపోయిన పక్షిని భూమిలో పాతిపెట్టాడు కదా, ఆ పక్షి లేచి మళ్ళీ అరుస్తూ ఉంటుంది, దాంతో ఆ శబ్దాలకి నిద్రలేచిన టిట్టు
బెడ్రూమ్ నుండి బయటికి వెళ్లి చూడగా సముద్రం పక్కన ఉన్న బీచ్ మొత్తం సమాధులతో నిండిపోయినట్టు కనిపిస్తుంది. దూరంగా నల్లటి ఆకారంలో ఎవరో కూర్చొని ఏడుస్తున్నట్టు కనిపించడంతో దగ్గరికి వెళ్లి ఎవరు నువ్వు అని అడగ్గా ఆ నల్లటి ఆకారం గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. దాంతో టిట్టు గట్టిగా అరుస్తాడు. ఉలిక్కిపడి లేచిన డైజీ అండ్ జాన్ లో పిల్లలు ఉన్న గదిలోకి వెళ్లి చూడగా ముగ్గురు పిల్లలు ఇంట్లో ఎవరో ఉన్నారు అని ఏడుస్తూ ఉంటారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ దెయ్యం నుండి మరో ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరంలో ఫ్రెడ్డీ, మన అతిథులు నన్ను అర్థం చేసుకోవడం లేదు, నాతో ఆటలాడుతున్నారు, నాకు వాళ్ళ మీద చాలా కోపం వస్తుంది, నేను ఏం చేయగలనో వాళ్ళకి అర్థం కావట్లేదు అని రాసుంటుంది. టిట్టుకి జ్వరం రావడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లి మళ్ళీ ఇంటికి తీసుకొస్తాడు. ఆ వెంటనే లోకల్ చర్చి ఫాదర్ ని కలిసి ఈ విషయం చెప్పగా ఇక ఆ చర్చి ఫాదర్ ఫ్రెడ్డీ అండ్ రోజ్ అనే పేర్లు మా చర్చిలో ఎక్కడ రికార్డ్స్ లో లేవు, వేరే చర్చిలో కూడా ఎంక్వైరీ చేసి చూస్తాను అని చెబుతాడు. అలా ఆ చర్చి ఫాదర్ చెబుతూ ఉండగా డాక్టర్ చర్చి ఫాదర్ కి ఫోన్ చేసి ఈ రోజు ఉదయం జాన్ తన కొడుకు జ్వరంగా ఉంది అని చెప్పేసి హాస్పిటల్ కి తీసుకొచ్చాడు. నేను అనుమానంతో బ్లడ్ టెస్ట్ చేశాను, అది సాధారణ జ్వరంగా లేదు, ఏదో అంటువ్యాధిలా ఉంది, ఎందుకైనా మంచిది రిపోర్ట్స్ వచ్చేంత వరకు ఎవరు జాన్ ఇంటి పరిసరాల్లోకి వెళ్ళకండి అని చెబుతాడు. ఆ రోజు రాత్రి ఆ చర్చి ఫాదర్ జాన్ కి ఫోన్ చేసి 1970ల కాలంలో ఫ్రెడ్డీ అండ్ మార్గరెట్ అనే ఇద్దరు వ్యక్తులకి ఎంగేజ్మెంట్ జరిగినట్లు రికార్డ్స్ లో ఉంది. ఫ్రెడ్డీ అడ్రస్ దొరకలేదు కానీ మార్గరెట్ అడ్రస్ ఉంది, నువ్వు ఆమె అడ్రస్ కి వెళ్లి ఎంక్వైరీ చెయ్యి అని చెప్పేసి ఆమె అడ్రస్ ఇస్తాడు. ఆ రోజు రాత్రి జాన్ ఫ్యామిలీ డిన్నర్ చేస్తూ ఉండగా రోజ్ ఆత్మ జాన్ కూతురు మరియా వంటలోకి ప్రవేశించి నా ఫ్రెడ్డీ ఎక్కడా, నా ఫ్రెడ్డీని నా దగ్గరికి ఎప్పుడు తీసుకొస్తావు అని చెప్పి మరియా ఫింగర్స్ ని కూడా విరిచేస్తుంది. దాంతో జాన్ ఏడుస్తూ నాకు ఒక్కరోజు గడివివు, నీ ఫ్రెడ్డీని నేను తీసుకొస్తాను అని చెబుతాడు. ఆ తర్వాత రోజు మార్గరెట్ దగ్గరికి వెళ్ళి నీ భర్త ఫ్రెడ్డీని కలవడానికి వచ్చాను అని చెబుతాడు. అప్పుడు మార్గరెట్ ఒక ట్విస్ట్ ని రివీల్ చేస్తుంది. మార్గరెట్ జాన్తో ఎంగేజ్మెంట్ జరిగింది కానీ మాకు పెళ్లి జరగలేదు, ఫ్రెడ్డీ మా నిశ్చితార్థం తర్వాత కనిపించకుండా వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా నాకు తెలీదు అని చెబుతుంది. ఆ తర్వాత రోజు చర్చి ఫాదర్ ఫ్రాన్సిస్ తిరిగి ఊరికి వచ్చారు అని తెలుసుకొని అక్కడికి వెళ్లి ఫ్రాన్సిస్ ని కలిసి జరుగుతున్నది మొత్తం చెబుతాడు. అప్పుడు ఫాదర్ ఫ్రాన్సిస్ మాత్రం నాకెప్పుడో తెలుసు రోజ్ తిరిగి వస్తుందని, ఇన్నాళ్ళకి తిరిగి వచ్చింది అని చెబుతూ జరిగిన విషయం చెబుతాడు. అది 1970. ఫ్రెడ్డీ బాగా డబ్బున్న ఫ్యామిలీలో పుట్టి చెన్నైలో PhD చేసి సొంత ఊరికి వచ్చుంటాడు. అదే సమయంలో ఫ్రెడ్డీ పేరెంట్స్ ఫ్రెడ్డీకి సంబంధాలు చూస్తూ ఉండగా ఫ్రెడ్డీ మాత్రం ఏ అమ్మాయి నచ్చలేదు అని చెప్పేసి రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఒకరోజు అనుకోకుండా రోజ్ అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆ ఊర్లో ఉన్న ఒక నన్ రోజ్ ని ఫ్రెడ్డీకి పరిచయం చేసి రోజ్ ఒక అనాథ, అందుకే మన చర్చ్ తరఫున చదువుకుంటుంది, ఇప్పుడు ఈ ప్రాంతంలో స్థిరపడాలి అని చెప్పి వచ్చింది అని చెబుతుంది. ఫ్రెడ్డీ ప్రతిరోజు రోజ్ ని ఫాలో చేస్తూ ఉంటాడు. రోజ్ కి మొదట్లో ఫ్రెడ్డీపై ఇంట్రెస్ట్ లేనప్పటికీ ఇక మెల్లమెల్లగా రోజ్ కూడా ఫ్రెడ్డీని ఇష్టపడడం మొదలు పెడుతుంది. అదే సమయంలో ఫ్రెడ్డీ ఫాదర్ ఫ్రెడ్డీకి మార్గరెట్ అనే డబ్బున్న అమ్మాయితో పెళ్లి చేయాలి అనుకుంటూ ఉంటాడు. అయితే ఫ్రెడ్డీ అండ్ రోజులు కలిసి జీవించాలి అని నిర్ణయం తీసుకుంటారు. దాంతో ఫ్రెడ్డీని వాళ్ళ ఫ్యామిలీ దూరం పెడుతుంది. దాంతో ఇక ఫ్రెడ్డీ అండ్ రోజులు సపరేట్ గా ఉంటూ బీచ్ పక్కన ఒక హోమ్ స్టేని ఏర్పాటు చేసి ఇతర దేశాల నుండి వచ్చే విజిటర్స్ కి రూమ్స్ ని ప్రొవైడ్ చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అయితే ఫ్రెడ్డీ ఫాదర్ మాత్రం మన మాట విన్నందుకు ఫ్రెడ్డీకి బుద్ధి వచ్చేలా చేయాలి అనుకుని గవర్నమెంట్ వారికి లైసెన్స్ లేకుండా హోమ్ స్టేని రన్ చేస్తున్నారు అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తాడు. దాంతో ఇక గవర్నమెంట్ అథారిటీస్ ఆ హోమ్ స్టేని సీల్ చేస్తారు. అలా వాళ్ళిద్దరూ ఆర్థికంగా ఇబ్బంది పడుతూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. డబ్బున్న ఇంట్లో పుట్టి పెరిగిన ఫ్రెడ్డీకి ఆ జీవితం ఏదో కొత్తగా అనిపిస్తుంది. ఆర్థిక సమస్యల వల్ల PhDని మధ్యలోనే ఆపేయాలి అనుకుంటాడు. కానీ ఫ్రెడ్డీ తండ్రి మాత్రం ఫ్రెడ్డీని కలిసి నీ చదువుని మధ్యలో ఆపకు, నా మాట విని నాతో పాటు ఇంటికి వచ్చి లేదా నువ్వు సొంతంగా అయినా సరే చదువు పూర్తి చెయ్యి అని చెబుతాడు. ఫ్రెడ్డీ PhD కంప్లీట్ చేయడానికి చెన్నై వెళ్తాడు. అదే సమయంలో రోజ్ కేరళలో ఒంటరిగా ఉంటూ రోజు ఫ్రెడ్డీకి ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. దాంతో ఇక ఫ్రెడ్డీ ఫాదర్ కావాలనే ప్లాన్ ప్రకారం మార్గరెట్ ని ఒంటరిగా ఉన్న ఫ్రెడ్డీ రూమ్ కి తీసుకెళ్లి
ఫ్రెడ్డీకి మార్గరెట్ ని పరిచయం చేసి మార్గరెట్ కూడా చెన్నైలో చదువుకుంటుంది. అప్పుడప్పుడు మీరిద్దరూ కలుస్తూ ఉండండి అని చెప్పి వెళ్తాడు. దాంతో ఇక పేదరికం అనుభవిస్తున్న ఫ్రెడ్డీని మార్గరెట్ షాపింగ్లకి సినిమాలకి తిప్పడంతో ఫ్రెడ్డీ స్లోగా తన పాత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ రోజ్ ఉత్తరాలకి రిప్లై ఇవ్వడం ఆపేసి మార్గరెట్తో కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ రోజ్ మాత్రం ప్రతిరోజు రిప్లై రాకపోయినా ఫ్రెడ్డీకి ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. అదే సమయంలో రోజ్ ఉన్న ఏరియాలో కలరా సోకి 100 మంది చనిపోతారు. పూడ్చిపెట్టడానికి శ్మశానంలో కూడా ఖాళీ లేకపోవడంతో ఫాదర్ ఫ్రాన్సిస్ ఆ డెడ్ బాడీస్ ని ఆ బీచ్ లో కూడా పూడ్చిపెట్టిస్తూ ఉంటాడు. అయితే ఫాదర్ ఫ్రాన్సిస్ కలరా వల్ల చనిపోయిన డెడ్ బాడీస్ కి సమాధుల దగ్గర గంటలు కట్టించేవాడు. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం యూరోప్ అండ్ అమెరికాలో ప్లేగు వ్యాధి సోకి వేల మంది చనిపోతూ ఉన్న సందర్భంలో పేషెంట్స్ కి సరిగ్గా పల్స్ అందకపోవడంతో డాక్టర్స్ చాలా మంది పేషెంట్స్ పల్స్ చెక్ చేసి పల్స్ అందకపోవడంతో బ్రతికి ఉండగానే చనిపోయినట్టు ప్రకటించేవాళ్ళు. దాంతో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని పూడ్చిపెట్టేసేవాళ్ళు. అలా చాలా మందిని బ్రతికి ఉండగానే పూడ్చిపెట్టారు అని తెలుసుకుని ఆ తర్వాత కాలంలో ఆ ప్రాంతంలో ఎవరైనా చనిపోతే శవపేటికలో ఉన్న డెడ్ బాడీస్ చేతికి ఒక తాడుని కట్టి ఆ తాడుని సమాధిపై ఉన్న ఒక గంట కట్టేవాళ్ళు. అయితే ఎవరినైనా బ్రతికి ఉండగానే సమాధి చేస్తే వాళ్ళకి శవపేటికలో స్పృహ వస్తే తాడు లాగుతారు. అప్పుడు ఆ సమాధి కట్టిన బెల్ మోగుతుంది. దాంతో వాళ్ళని బయటికి తీయవచ్చు అని చెప్పేసి ఆ బెల్స్ ని కడుతూ ఉండేవాళ్ళు. ఫాదర్ ఫ్రాన్సిస్ కూడా కేరళలో అదే పద్ధతిని ఫాలో అయ్యి అందరి సమాధులకి బెల్స్ కట్టేవాడు. అదే సమయంలో రోజ్ కి కూడా కలరా వ్యాధి సోకి హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది. దాంతో విషయం తెలుసుకున్న ఫ్రెడ్డీ వెంటనే హాస్పిటల్కి చేరుకుంటాడు. అయితే ఫ్రెడ్డీ ఫాదర్ మాత్రం డాక్టర్ని కలిసి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను, నా కొడుకుని కాపాడుకోవడానికి ఇదొక్కటే ఉపాయం ఉంది అని చెప్పడంతో డాక్టర్ రోజ్కి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఫ్రెడ్డీని చూసి రోజ్ని మనం కాపాడుకోలేం అని చెబుతాడు. కానీ ఫ్రెడ్డీ మాత్రం రోజ్ని ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాం, ఎంత ఖర్చైనా పర్లేదు అని చెబుతాడు. అయితే ఆ డాక్టర్ మాత్రం కావాలనే ఎటువంటి ప్రయత్నము చేయకుండా సిటీలో హాస్పిటల్స్ అన్ని పేషెంట్స్ తో నిండిపోయాయి, ఎక్కడికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదు అని చెప్పేసి రోజ్ని చనిపోయినట్టు ప్రకటిస్తాడు. దాంతో ఇక రోజ్ కి రాత్రికి రాత్రే అంత్యక్రియలు చేయాలని చెప్పేసి ఫాదర్ ఫ్రాన్సిస్ రోజ్ కి అంత్యక్రియలు చేయడానికి సిద్ధమవుతాడు. అయితే ఆ చర్చిలో ఉన్న మెంబర్స్ రోజ్ మన చర్చిలో మెంబర్ కాదు, ఇక్కడ అంత్యక్రియలు చేయొద్దు అని చెప్పడంతో ఇక చివరికి ఫ్రాన్సిస్ రోజ్ బాడీని రోజ్ వల్ల రన్ చేస్తున్న హోమ్ స్టే పక్కనే పూడ్చిపెడతాడు. ఆ రోజు రాత్రి బాగా వర్షం పడటంతో ఆ వర్షం నీళ్లు రోజ్ శవపేటికలోకి వెళ్లి స్పృహలో లేని రోజ్ స్పృహలోకి వచ్చి ఆ శవపేటికలో నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు సమాధిపై ఉన్న గంటలు మోగుతూ ఉంటాయి. మరోవైపు రోజ్ ఫ్రెడ్డీని తలుసుకుని బాధపడుతూ ఉండడంతో మార్గరెట్ ఫ్రెడ్డీని చూసి రోజ్ ని మర్చిపోయేలా చేయాలని చెప్పేసి అతన్ని టెంప్ట్ చేస్తూ అతనితో ఇంటిమేట్ అవ్వాలి అనుకుంటుంది. అలా ఒక పక్క రోజ్ ప్రాణం కోసం పరితపిస్తూ ఉంటే ఫ్రెడ్డీ మార్గరెట్ తో కలిసి ఉంటాడు. మరోవైపు గంటలు మోగడాన్ని గమనించిన ఒక వ్యక్తి వెంటనే వెళ్లి ఆ విషయాన్ని ఫ్రాన్సిస్ తో చెప్పగా సమాధి దగ్గరికి వచ్చి దాన్ని ఓపెన్ చేస్తాడు. అయితే అప్పటికే చాలా ఆలస్యం జరిగిపోవడంతో రోజ్ చనిపోయి ఉంటుంది. అలా ఫ్రాన్సిస్ జరిగింది చెబుతూ ఆ తర్వాత నేను ఫ్రెడ్డీని చూడలేదు, ఫ్రెడ్డీ తన తండ్రి మాటలు విని నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు అని చెప్పి ఫ్రెడ్డీ యొక్క ఫ్యామిలీ అడ్రస్ ని చెబుతాడు. దాంతో జాన్ వెళ్లి ఫ్రెడ్డీ మదర్ ని కలవగా ఆమె జాన్ ని చూసి ఫ్రెడ్డీ అది జరిగిన తర్వాత నుండి మాతో ఉండడం లేదు, అప్పుడప్పుడు వస్తాడు వెళ్తాడు అని చెబుతుంది. దాంతో ఇక చేసేదేమీ లేక జాన్ తన ఇంటికి వెళ్తాడు. రోజ్ ఆత్మ మారియా బాడీలోకి ప్రవేశించి ఫ్రెడ్డీ ఎక్కడా అని అడుగుతుంది. అది విన్న జాన్ నేను అన్ని చోట్ల వెతికి చూశాను కానీ ఫ్రెడ్డీ దొరకలేదు, అయినా ఫ్రెడ్డీ ఏం మంచివాడు కాదు, నిన్ను వదిలేసి మరో అమ్మాయితో సంతోషంగా ఉన్నాడు అని చెబుతాడు. దాంతో ఇక రోజ్ ఆత్మకి కోపం వచ్చి జాన్ కుటుంబాన్ని మొత్తం చంపేయాలి అనుకుంటుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి ఫ్రెడ్డీ వచ్చి వాళ్ళని వదిలేయి, అతను చెప్పింది నిజమే, నేనే తప్పు చేశాను, నిన్ను కాపాడుకోలేకపోయాను, నన్ను క్షమించు, జరిగిన దాంట్లో నా తప్పు ఉంది, ఆ సమయంలో నేను నిజంగానే మరో మహిళతో ఉన్నాను అని ఏడుస్తాడు. అది విన్న రోజ్ ఆత్మ షాక్ అయ్యి మరియా బాడీలో నుండి వెళ్ళిపోతుంది. దాంతో ఇక జాన్ కుటుంబం ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. జాన్ తన స్నేహితులతో ఫ్రెడ్డీ చేసిన తప్పులకి రోజు ఎలాంటి శిక్ష వేసిందో ఏంటో అని చెబుతాడు. నిజానికి రోజు ఫ్రెడ్డీకి ఎలాంటి శిక్ష వేసిందంటే ఫ్రెడ్డీ ప్రతిరోజు ఆ ఇంట్లోకి వెళ్ళి నన్ను క్షమించు అని వేడుకుంటూ ఉన్నా
అదే ఇంటి ఫ్లోర్లో ఉన్న రోజ్ ఆత్మ అది మొత్తం వింటూ ఉంటుంది, కానీ ఫ్రెడ్డీతో మాత్రం మాట్లాడదు. ఫ్రెడ్డీతో మాట్లాడకపోవడమే రోజ్ ఫ్రెడ్డీకి వేసిన శిక్ష అని చెప్పేసి దీని అర్థం. సరిగ్గా అక్కడతోనే మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.